సూర్యాపేట జిల్లా కేంద్రంలో బుధవారం కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం 14వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంఠి వీరస్వామి గౌడ్ ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధర్మభిక్షం ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేసిన మహానేతగా, కార్మికుల హక్కుల కోసం పోరాడిన గొప్ప నాయకుడిగా కొనియాడారు. ధర్మభిక్షం ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రియల్ ఎస్టేట్ గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్, పట్టణ అధ్యక్షుడు జలగం సత్యంగౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాసరెడ్డి, కోశాధికారి పాలసైదులు, సూర్యాపేట జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు కక్కిరేని నాగయ్య గౌడ్, ఏలుగురి గోవిందు, రియల్ ఎస్టేట్ సంఘం ప్రతినిధులు, గౌడ సంఘం నాయకులు, పలువురు సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. రియల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో మరి ధర్మభిక్షం విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించడం జరిగింది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. మరి ధర్మభిక్షం గారు ఒక మామూలు వ్యక్తి కాదు. మరి అనేక ప్రజల కొరకు, ప్రజల పక్షాన నిలబడి పోరాడిన మహానాయకుడు మన కామ్రేడ్ ధర్మభిక్షం గారు. తన తుది శ్వాస వరకు కూడా అనేక ప్రజలని ఉత్తేజపరిచి, పేదల కొరకు దున్నేవాడిదే భూమి, కళ్ళు గీసేవాడిదే తాటి చెట్టు అనే విధంగా ఆయన సిద్ధాంతం తీసుకురావడం జరిగింది. మరి అదే మాదిరిగా కమ్యూనిస్టు పార్టీలో నీతి నిజాయితీతో ఉంటూ మరి ఆయన 2 సార్లు ఎంపీగా, 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొంది ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఆయన ఒక మంచి పేరు సంపాదించిండు. అదేవిధంగా సామాజిక విప్లవకారుడు, స్వతంత్ర సమరయోధుడు, మరి రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిండు. భూమి కోసం, భుక్తి కోసం పేదల పక్షాన నిలబడి మరి గొప్ప మహనీయుని కూడా ఈ సందర్భంగా తెలుసుకుంటున్నా. అలాంటి మహనీయునికి ఈ సూర్యాపేట జిల్లాలో ఒక ఉద్యానవనం, 1 ఎకరం స్థలం కూడా ప్రభుత్వం ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా.